గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంపాపేటలో ఘనంగా శ్రీ సాయి వికాస్ డిగ్రీ కాలేజ్ 2020 ఫెస్టివల్. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్. కరోనా వైరస్ రాష్ట్రానికి చంద్రన్న వైరస్ పట్టిందని ఎద్దేవా. ఖమ్మం జిల్లా లకారం ట్యాంక్ బండ్పై క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం. చెత్తను తొలగించి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. కర్నూలు జిల్లా మైనార్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష. ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్. ఇక డీటెయిల్స్కి వస్తే చంపాపేటలో శ్రీ సాయి వికాస్ డిగ్రీ కాలేజ్ 2020 ఫెస్టివల్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాత బస్తీలో విద్యా ఉపాధి అవకాశాలు ఎంతో మెరుగుపడ్డాయని అన్నారు. ఆయన విద్యార్థులు ఉన్నత లక్ష్యం ఏర్పాటు చేసుకుని వాటిని సాధించే దిశగా శ్రద్ధతో కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు. ना वो भी इसके साथ वो जरूरी है. Guys, just move inside over there, fast. Come on, everyone, please move inside. Whoever, please move inside right now. उसके ऊपर ज़्यादा इम्पोर्टेंट. अब टॉप क्लास आना जरूरी है. बहुत कंपटीशन बढ़ चुका है. मैं एक प्रोग्राम में गया था तो 100 में से 100 लाने वाले बच्चों को मैंने 20 बच्चों को अवार्ड दिया. तो मेरे बच्चों को मैं कहता हूँ हर चीज का एक पीरियड होता है. ఇక ఖమ్మం లకారం ట్యాంక్ బండ్పై ఎన్సీసీ మరియు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి చెత్త సేకరణ వ్యాన్లు 5 కాంపాక్టర్ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఖమ్మంను క్లీన్ అండ్ గ్రీన్ ఖమ్మంగా తీర్చిదిద్దడంలో ప్రజలు తమ వంతు సహకారం అందించాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ పాపాలాల్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, ఐఏఎస్, డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, కార్పొరేటర్లు, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు. కింద అది కూడా పీకాల తాత మళ్ళీ రాళ్ళను కడుతురు బాల్ ఏం చేస్తాను సూపర్ కృష్ణ నన్ను సూపర్ కృష్ణ నన్ను బాబు కింద నుంచి తీయాలి, కింద నుంచి రావట్లేదా? అరే నిచ్చెక్కు 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 కృష్ణ కొంచెం జరగనా లాగాల బండి రామారావు లాగదే ఒక్క నిమిషం ఒక్క ఫ్రేమ్ తమ్ముడు మళ్ళీ ఖమ్మం నగరానికి మణిహారం లాంటి లకారం ట్యాంక్ బండ్ పరిశుభ్రంగా ఉంచాలనే లక్ష్యంతో ఈరోజు లకారం ట్యాంక్ బండ్ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. లకారం బండ్ ఉపయోగంలో ప్రజలు దయచేసి వాళ్ళ భాగస్వామ్యం అడుగుతూ ఉన్నాం. వాడు ప్లాస్టిక్ కానీ లేకపోతే
వాడేసిన సీసాలు కానీ లేదా ఇతరత్ర కానీ లోపలికి పడేయవద్దని చెప్పి నేను వినయపూర్వకంగా ప్రజల్ని కోరుతా ఉన్నా. దాంతోపాటుగా ప్రతి నెల ఒకరోజు ఫస్ట్ వర్కింగ్ డే నాడు లకారం ట్యాంక్ బండ్ని శుభ్రంగా ఉంచే కార్యక్రమంలో భాగంగా అన్ని డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకుని అటు ఫిషరీస్ డిపార్ట్మెంట్, ఇటు మున్సిపల్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, తర్వాత ప్రజాపనుల విభాగం, పిహెచ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఈ క్లీనింగ్ కార్యక్రమం అనేది జరుగుతుంది. వాటర్ బాడీని సంరక్షించుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. ఈ లకారం ట్యాంక్ బండ్ని ప్రజలు ఎంతో ఆస్వాదిస్తూ ఉన్నారు. దాన్ని తప్పనిసరిగా మేము ప్రతి సంవత్సరం ఏదో ఒక అట్రాక్షన్ యాడ్ చేసుకుంటూ పోతూ ఉన్నాం. కానీ నిర్వహణలో దాన్ని అద్భుతంగా ఉంచాలని చెప్పి మా మేయర్ గారు, కమిషనర్ గారు అనేక చర్యలు తీసుకున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు లోపల బండ్ మీద పెరిగిన పిచ్చి చెట్లు కానివ్వండి, లేకపోతే ఇతరత్ర మరి డెబ్రీస్ కానివ్వండి, దాన్ని అంతా కూడా క్లీన్ చేసి లకారం ట్యాంక్ బండ్ చుట్టుపక్కల పరిసరాలని కూడా పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలు తీసుకుంటాం. దాంతోపాటుగా లకారం ట్యాంక్ బండ్కి అనుసంధానంగా ఉన్న చిన్న చెరువు ఏదైతే ఉన్నదో దాన్ని కూడా మినీ ట్యాంక్ బండ్ దీంతో పాటుగా అనుసంధానం చేసి దానికి 1,50,00,000 రూపాయలతో టెండర్ పిలవటం జరిగింది. ఈరోజు లాస్ట్ డే దానికి కూడా మొత్తం వాకింగ్ ట్రాక్, అవతల సైడు మెష్, చెరువుకు మొత్తం లోపల సైడ్ మెష్, వాకింగ్ ట్రాక్ మరియు లైటింగ్ ఫెసిలిటీ, గ్రీనరీ ఏర్పాటు చేస్తాం. తద్వారా ఈ లకారం చెరువు మీద వాకింగ్కి వచ్చే వాకర్స్కి ఇంకొక అదనంగా 2-3 కిలోమీటర్లు వాకింగ్ ట్రాక్ కూడా మరి దొరికినట్లు అవుతుంది. తొందరలోనే స్కై సైక్లింగ్ మరియు ఓపెన్ మ్యూజిక్ సిస్టమ్ ఏదైతే ఉందో పిల్లలకి ఆడుకోవడానికి దాన్ని కూడా యాడ్ చేస్తూ ఉన్నాం. తొందరలోనే ఇంకొక శుభవార్త కూడా చెప్తాం. ఈ ట్యాంక్ బండ్కి సంబంధించి మరిన్ని శోభగలు అద్దే విధంగా మా ప్రణాళికలు ముందు ఉంటున్నాయి. అందుకని ఒక ప్రోటోకాల్ ఆఫ్ వర్క్ ప్రకారంగా ఈ లకారం ట్యాంక్ బండ్ నిర్వహణని మరి నిర్వహించడానికి నగరపాలక సంస్థ కమిషనర్ గారికి ఒక క్యాలెండర్ తయారు చేయమని చెప్పాం. అందులో ప్రజల భాగస్వామ్యం, అలాగే ప్రజాప్రతినిధులు, మా కార్పొరేటర్స్ భాగస్వామ్యంతో అన్ని విభాగాలతో లకారం ట్యాంక్ బండ్ ఎప్పుడు కూడా క్లీన్గా ఉంచే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. ఇక మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రాతి మడుగు సొసైటీ కార్యాలయంలో జెడ్పీటీసీ బండి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ సొసైటీ చైర్మన్ అభ్యర్థిగా బండి బుచ్చిరెడ్డిని నియమించారు. తర్వాత ఎలక్షన్లో గెలుస్తాను అనుకుంటున్నాను. నేను రైతులకు బందోబస్తాలు మరియు లోన్స్ సక్రమంగా ఇచ్చి అవినీతి జరగకుండా ఆఫీసులో కట్టిస్తానని ఇక కన్నూరు జిల్లా సిరివెల్ల మండలం కోటపాడు గ్రామానికి చెందిన కేడం చెన్నారావు తొలిసారిగా శివమాల ధరించిన సందర్భంగా గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు, గ్రామస్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపాలరావు, మద్దిలేటి గ్రామస్తులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. నా పేరు కె వెంకట చెన్నారావు, మాది కోటపాడు గ్రామం. నేను శివమాల వేసుకున్న సందర్భంగా పిల్లలను దైవంతో సమానంగా భావించి పిల్లలకు భోజన కార్యక్రమం పెట్టడం జరిగింది. దీనికి స్కూలు ప్రధానోపాధ్యాయులు సహకరించారు. సార్, ప్రధానోపాధ్యాయులు గారు సహకరించారు, వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు ఎస్ గోపాలు, పిఎస్హెచ్ఎం కోటపాడు పాఠశాల కొత్తగా వచ్చాను. వచ్చిన వారానికే గ్రామంలో శివభక్తులు పిల్లలకు భోజనాలు వడ్డిస్తామని చెప్పారు. మా మండల విద్యాధికారి అయినటువంటి శ్రీ ఎస్ మహబూబ్ షా గారి అనుమతితో వారికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు పిల్లలందరికీ కూడా మధ్యాహ్నం మెనూ ప్రకారము చాలా చక్కగా కేసరి, చిత్రాన్నము, తర్వాత పెరగన్నము చాలా చక్కగా వడ్డించారు. పిల్లలు చాలా ఆనందంగా సంతోషంతో భోంచేయడం జరిగింది. మా పాఠశాల తరపున శివస్వాముల వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ముందుగా ఇలాంటి కార్యక్రమాలు మా పాఠశాలలో
జరిపి మా పిల్లల భవిష్యత్తుకు మంచి ఆరోగ్యానికైతేనేమి వారి ఉన్నతికి కూడా వారు సహకరిస్తారని ముందు కోరుకుంటున్నాను. వారికి సందర్భంగా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని టీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎంపీ పటేల్ గూడ సహకార సంఘం పరిధిలో పోచారం గ్రామానికి చెందిన 3వ వార్డు డైరెక్టర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డోకిరి లింగారెడ్డి టీఆర్ఎస్ పార్టీ డైరెక్టర్గా తుమ్మిటి శ్రీశైలం కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయాడని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఖమ్మం జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మైనార్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నరసన్న మాట్లాడుతూ ఫీజు రింబర్స్మెంట్ లేక విద్యార్థులు వలసలకు వెళ్లిపోతున్నారని తక్షణమే ప్రభుత్వం చొరవ తీసుకుని రింబర్స్మెంట్ విడుదల చేయాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో తాలూకా అధ్యక్షుడు రామకృష్ణ, కార్యదర్శి ఉపేంద్ర మహేష్, కాసిం రామకోటి, సయ్యద్ తదితరులు పాల్గొన్నారు. ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చే విధంగా వీరికి చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీ రింబర్స్మెంట్ స్కాలర్షిప్ను విడుదల చేయాలని ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు దాదాపు 100 విద్యార్థులు వలసలకు వెళ్తూ ఉన్నారు. దీనికి ముఖ్య ప్రధాన కారణం ఏమిటంటే మరి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వము ఫీ రింబర్స్మెంట్ విడుదల చేయకపోవడము, అదేవిధంగా అమ్మఒడి పేరుతో కేవలం అమ్మఒడి మాత్రమే ఇవ్వడం అనేది చాలా బాధాకరము. 100 మంది ఈరోజు స్టూడెంట్స్ డిగ్రీ కానీ పీజీ కానీ ఇంటర్మీడియట్ స్థాయిలో చదువుతూ ఉన్నారు. వీళ్ళకు కూడా రియంబర్స్మెంట్ విడుదల చేస్తే ఖచ్చితంగా ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు బీసీఎస్ ఎస్టీ మైనార్టీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నరసన్న. ఇక రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్లో బాలయేసు పుణ్యక్షేత్రం వార్షిక మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో 40 మంది ఫాదర్స్, 100 మంది బ్రదర్స్, భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తీర్థములతో అతని ఎదుటికి రమ్ము. కీర్తన 101వ వచనం.
ఈరోజు ఎంజాల కమ్మగుడి అద్భుత బాలయేసు పుణ్యక్షేత్రంలో వార్షిక మహోత్సవం చాలా గొప్పగా జరిగింది. గత వారంలో 30వ తారీఖున మళ్ళీ దేవాలయ పునఃప్రతిష్టాపన ఆశీర్వాదము అతిమేత్రానోలు తుమ్మా బాల భిక్ష గారిచే జరిగింది. ఈరోజు వారు ఇక్కడికి వచ్చేసి దివ్యబలి పూజను 11:30 అర్పించారు. ఈ యొక్క పూజా బలిలో సుమారు 28 మంది గురువులు పాల్గొన్నారు. మరియు 100 మంది బ్రదర్స్ తమ సేవలు అందించారు. మరి వాలంటీర్స్ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎంతోమంది ఇక్కడ ఈ గ్రామంలోని యువత మరియు సెమీ యువత వీళ్ళు మరి ప్రజలు అనేక మంది తండోపతండాలుగా ఈ యొక్క బాలేసు పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకొని దేవుని ఆరాధించి ఆశీర్వాదాలు పొందుకున్నారు. సహకరించిన గ్రామస్తులకి మరి ప్రజలందరికీ బాలేసు భక్తులకి క్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు. మరి ఈ ఛానల్ వాళ్ళకు కూడా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక కరీంనగర్ జిల్లాలో మేయర్ వై సునీల్ రావు నివాసంలో తెలంగాణ ఉద్యోగుల సంఘం కరీంనగర్ జిల్లా కమిటీ 2020 క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి ఉద్యోగుల పాత్ర కీలకమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరులు, ప్రధాన కార్యదర్శి ఎండి ఫయాజ్ అలీ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కరీంనగర్ జిల్లా రామడుగు సింగిల్ విండో పరిధిలోని 13 డైరెక్టర్ స్థానాల్లో టీఆర్ఎస్ మద్దతిచ్చిన 8 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో మెజార్టీ డైరెక్టర్లు టీఆర్ఎస్ అభ్యర్థులు ఎన్నికవడంతో పార్టీకి చెందిన వీర్ల వెంకటేశ్వరరావు రెండోసారి చైర్మన్గా ఎన్నికవనున్నారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం కరీంనగర్ జిల్లా శాఖ ఈరోజు మన క్యాలెండర్ని ఆవిష్కరించాలని చెప్పి మిత్రులు జక్కోజు వెంకటేష్ గారు, జిల్లా అధ్యక్షులు గారు నాకు తెలియజేశారు. మరి ఈరోజు మా బంధువుల ఒక వివాహ మహోత్సవానికి వస్తున్న సందర్భంలో తప్పనిసరి కలుద్దామనుకున్నాను. విఠల్ గారు దీనికి మొదలు ఈ తెలంగాణ ఉద్యోగుల సంఘం అనేది తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో పట్ల మరి స్థాపించినటువంటి మొదటి అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారితో కొన్ని వేల గంటలు మేము ఆ రోజు కూర్చొని చర్చించడము. ముఖ్యంగా జీవో 610 ఏదైతే తెలంగాణ ఉద్యమం అనే స్ఫూర్తికి అది నిదర్శనం. దాంతోనే యావత్తు తెలంగాణలో యువతని ఎంత అన్యాయం జరిగింది, ఆ రోజు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు 60,000 ఉద్యోగాలకు నష్టం జరిగింది అని చెప్పి తెలియజేసినటువంటి జీవో. ఆ జీవోను బయటకు తీసుకొచ్చినటువంటి ముఖ్య నేత విఠల్ గారు. ఆ రోజు ముఖ్యులు కూడా వారు ముఖ్యులు. ఈ తెలంగాణ ఉద్యోగుల సంఘాన్ని తెలంగాణ టీఎన్జిఓ సంస్థ ఉన్నప్పటికీ కూడా మరి 100% ఈ ఇష్యూ మీద ఆ రోజు టీఎన్జిఓలో భాగంగా ఉంటూనే వారు ఈ సంఘాన్ని మరి స్థాపించి దీన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. మరి మన కరీంనగర్ జిల్లాలో మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు ఇవాళ వెంకటేశ్వర్ గారు సిఈ ఇవాళ ఆయన అహ్మదాబాద్ సర్దార్ పటేల్ విగ్రహం దగ్గర ఉన్నాడు ఈ సమయంలో. ఎందుకంటే నిన్న రాత్రి నేను సీఎం గారి ఇద్దరు మాట్లాడాము. రాత్రి ఇవాళ ఉదయం ఇవాళ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహావిష్కరణ జరుగుతున్న సందర్భంలో ఆవిష్కరించబడ్డ అక్కడ ఒక గొప్ప పార్కును ఇలా వారు సందర్శించి వస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర కనీ విని ఎరగని రీతిలో ఎట్లయితే బృందావన్ గార్డెన్స్ ఎట్లయితే ఉన్నాయో, ఏది కృష్ణసాగర్ డ్యామ్ మైసూర్ దగ్గర ఎట్లయితే ఉన్నాయో అలాంటి ఒక గొప్ప ఉద్యానవనం మన కాళేశ్వరం నిర్మించాలని చెప్పి నిన్న నిర్ణయం చేయడం జరిగింది కేసీఆర్ గారు, మేమందరము. ఆ సందర్భంలో వారిని పంపించడం. ఇప్పుడు 10:30 ఆయన అహ్మదాబాద్లో ఉన్నాడు వెంకటేశ్వర గారు. వీళ్ళందరూ కూడా పద్మాచారి గారు అనుకోండి, దీంట్లో పేరున వాళ్ళ అందరూ కూడా మరి ముందుకున్నారు. జిల్లా సెక్రటరీ ఫైజ్ అలీ గారు, అదేవిధంగా వెంకటేష్ గారు. నేను వారిని కోరుతున్నాను ఏంటంటే ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు నీళ్లు పైన మనం శ్రద్ధ పెట్టడము సాధించడం. ఇలా గోదావరి నదిలో ఇలా 200 టీఎంసీ నీళ్ళు ఇలా ఆపి ఈ నిమిషానికి గోదావరి నదిలో ఆపినాం. మేడిగడ్డ దగ్గర అన్నారం, సుందీల, ఎల్లంపల్లి, తర్వాత ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు, మిడ్మానేరు, ఎల్ఎండి. ఇవాళ రాత్రి నుంచి వెళ్ళి మళ్ళీ ఎల్ఎండికి ఫుల్ చేస్తున్నాం. ఇవాళ రాత్రి నిర్ణయం జరిగింది. తోటపల్లి రిజర్వాయర్ కూడా ఇవాళ నింపమని చెప్పిండు కేసీఆర్ గారు. మళ్ళీ ఇప్పుడు అక్కడ ఫుల్ అయిపోయింది, మేడిగడ్డ నిండింది కాబట్టి అవన్నీ కూడా మళ్ళీ లిఫ్ట్ చేయబోతున్నాం. కాబట్టి ఇది గొప్పగా ఎండాకాలంలో కూడా
పుష్కలంగా నీళ్ళు ఇచ్చేది చూడొచ్చు. ఇవాళ ఇప్పుడు మన కాకతీయ కెనాల్ దగ్గర పోతే ఇవాడికి ఎన్ని నెలలే 2 నెలలే అది ప్రవహిస్తూనే ఉన్నది. కాబట్టి ఇంత గొప్పగా తీర్చిదిద్దుతున్నాం. కరెంటు నీళ్ళ సమస్య పరిష్కారం చేసాం. ఇప్పుడు చేయవలసింది మనము ఆరోగ్యం, విద్య, తర్వాత కొన్ని చట్టాలు, రెవెన్యూ చట్టాన్ని మార్చాలి. చర్చ పెడుతున్నాం, ఉద్యోగ సంఘాలతో మాట్లాడుతున్నాం, వాళ్ళతో డిస్కస్ చేస్తాం. ఇలా రేపు జిల్లా కలెక్టర్ల సమావేశం పెట్టాం. రెవెన్యూ చట్టాలు, ఆరోగ్యం పైన మరి తీసుకురావాల్సినటువంటి మార్పులు, విద్యలో మీరు తీసుకురావాల్సిన మార్పులు. కేసీఆర్ గారికి చాలా బాధేసిందంటే దేశం లోపల అక్షరాస్యత లోపల తెలంగాణ చాలా 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 వెనకబడ్డది. చాలా కింద ఉన్నాం. ఈరోజు కింద నుంచి 2వ రాష్ట్రంగా ఉన్నాం. చాలా బాధేసింది మాకు. ఇక తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి, సినీ గీత రచయిత రామజోగే శాస్త్రి, సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్, దర్శకుడు గోపీచంద్ మలినేని స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. Good. एक साथ में आओ, एक साथ में. मैडम 1 second मैडम. मैडम 1 second. टेम्पल फोटो second. मैडम. एक बार कह लो जी, एक फोटो ले लो, टेम्पल फोटो. टेम्पल फोटो कहाँ पर मैडम? पेपर के लिए मैडम మొన్నే తీసుకున్నావు కదా నాకు ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందండి గుడి గుడి గుడిలో రామ్ మీరే కనపడాలి సార్. సార్ ఒక సెకండ్ సార్, టెంపుల్ ఫోటో తీసుకున్నా అన్న ఆపాలి. ఎన్నో ప్రేయర్స్తో వస్తారు కదా అన్న, చెప్పారా ఇక్కడ ఉన్నాను? ఇక్కడే ఉంటారు కదా రెగ్యులర్. కరోనా వైరస్ల రాష్ట్రానికి చెందిన వైరస్ పట్టిందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. విశాఖ భూ కుంభకోణంలో టీడీపీ తమపై రాద్ధాంతం చేస్తోందని, టీడీపీ హయాంలోనే 1000 ఎకరాలు కబ్జా అయ్యాయి అని అన్నారు. ఆయన లేనిపోని ఆరోపణలతో బురద చల్లేందుకు టీడీపీ యత్నిస్తోందని అమర్నాథ్ మండిపడ్డారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేసే ఆలోచన టీడీపీకి లేదని ధ్వజమెత్తారు. విశాఖ నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయని తప్పుడు ప్రచారాలు చేసి ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలపై విషం కక్కుతారా అంటూ అమర్నాథ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశ చరిత్రలో ఏ రోజు రానటువంటి ఒక పెద్ద భూ స్కామ్ విశాఖపట్నంలో జరిగిందని చెప్పి కొన్ని ప్రధానమైనటువంటి పత్రికలు, మీడియా ఛానళ్లు, ప్రజలు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మేధావులు అందరూ కూడా ప్రజల ముందు పెడితే ఆ రోజు ఏమైపోయింది? మీ నిజ నిర్ధారణ కమిటీ ఆ రోజు ఏకంగా మీ అధికారంలో ఉండి మీరు స్వయంగా మీ కలెక్టర్ గారే పత్రికా సమావేశం పెట్టి చెప్పారు. హుదూ తుఫాన్లో రికార్డులు పోయాయి. మీ కేబినెట్కి చెందినటువంటి మంత్రి ఆ రోజు మీ సహచర మంత్రి మీద కంప్లైంట్ ఇచ్చినటువంటి సందర్భాలు మీకు గుర్తులేవా? సో ఇవన్నీ చూసిన తర్వాత కూడా మీరు మళ్ళీ ఈరోజు నిజ నిర్ధారణ కమిటీ అని చెప్పి, అసలు నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఎప్పుడన్నా నిజాలు చెప్పడం ఎప్పుడన్నా అలవాటు ఉందా మీకు?
తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత నాకు తెలిసి ఈ రాష్ట్ర ప్రజలకి ఎప్పుడు కూడా నిజం చెప్పేటువంటి అలవాటు ఆ పార్టీ కానీ ఆ పార్టీ నాయకులకు కానీ మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎప్పుడు కూడా లేదు. మరి అటువంటి తరుణంలో ఈరోజు మరీ సిగ్గు లేకుండా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు, రేపో మాపో ఊడిపోయేటువంటి శాసన మండలి సభ్యులు, ఆ పార్టీకి చెందినటువంటి నాయకులు వచ్చి అసలు మీరు అసలు ఒక విషయానికి సమాధానం చెప్పాలి. అసలు విశాఖపట్నం కేంద్రంగా రాజధాని ఏర్పాటు చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించి తర్వాత బిల్లు పెట్టిన తర్వాత అసలు మీ స్టాండ్ ఏంటనేది ఎప్పుడైనా చెప్పారా? అసలు మీకు ఎందుకు మీకు విశాఖపట్నం అంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి భూములపైన కానీ, విశాఖపట్నంలో ఉన్నటువంటి సంస్థలపైన కానీ, విశాఖపట్నంలో ఉన్నటువంటి వ్యవస్థలపైన కానీ మీకు ఏ రోజు కూడా ఒక సమగ్రమైనటువంటి ఆలోచన లేదు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి తపన లేదు. ఈ రకమైనటువంటి దుష్ప్రచారం చేస్తూ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి మీరు ఏం ప్రచారం చేశారు అంటే తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కొన్ని తప్పుడు ప్రచారాలు మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి చేశారని చెప్పారు. 10 సంవత్సరాల నుంచి చెప్తూ వస్తా ఉన్నారు. తర్వాత వచ్చినటువంటి కేసుల్లో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో మీరు అందరూ చూస్తా ఉన్నారు. లోటస్ పాండ్ పైన హెలికాప్టర్ దిగుతుందని అన్నారు. ఎప్పుడన్నా లోటస్ పాండ్ పైన హెలికాప్టర్ దిగడం చూసారు ఎప్పుడన్నా? బెంగళూరులో కట్టినటువంటి భవనంలో 300 బెడ్రూమ్లు ఉన్నాయని చెప్పనన్నారు. ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారాలు 600 మంది సెక్యూరిటీ ఉంటారని చెప్పారు. ఎందుకు ఈ రకమైనటువంటి అవాస్తవ ప్రచారాల్ని? అందుకే మీకు ఎప్పుడు కూడా మీ పార్టీకి ఏ రోజు కూడా నిజం చెప్పేటువంటి అలవాటు, నిజం చెప్పాలనేటువంటి తపన, ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనేటువంటి ఆలోచన కానీ ఏ రోజు మీకు లేదు. మీరు ఈ రోజు వచ్చి మీరు ఏమన్నారు ఆ రోజు విశాఖపట్నంలో ప్రతిపాదన చేసినప్పుడు కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నంలో 40-50 వేల ఎకరాలు కొట్టేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు. అందుకే విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు చేయాలని చెప్పి చూస్తా ఉన్నారన్నటువంటి మాట మాట్లాడారు. నిన్న ఎంత చెప్పారండి? మీరు అందరూ ఉన్నారు కదా పత్రికా మిత్రులు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. చంపాపేటలో ఘనంగా శ్రీ సాయి వికాస్ డిగ్రీ కాలేజ్ 2020 ఫెస్టివల్. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్. కరోనా వైరస్ ల రాష్ట్రానికి చంద్రన్న వైరస్ పట్టిందని ఎద్దేవా. ఖమ్మం జిల్లా లకారం ట్యాంక్ బండ్పై క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం. చెత్తను తొలగించి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. కర్నూలు జిల్లా మైనార్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష. ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.